నిన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ తెలంగాణలో లేకపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీకి టీడీపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి. అసలు బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి ఓటుకు నోటులో దొంగగా దొరికిన వ్యక్తి ఆయన తట్టపుట్ట జరుపుకొని పారిపోయింది ఆంధ్రప్రదేశ్కు. అది మాకేం సంబంధం? చేసిందే దొంగ పని. ఆ దొంగ పనిని తప్పించుకోవాలని చెప్పి ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన పారిపోయింది ఆంధ్రప్రదేశ్కు. ఆయనంతలో ఆయన పారిపోతే ఇక టీడీపీ పార్టీ తెలంగాణలో పోవడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్లు గొయ్యి దొవ్వి పాతి పెడుతున్నట్ట, మళ్ళీ ఎన్టీఆర్కి నివాళులర్పించినట్టుందట. అసలు ఎన్టీఆర్కి నివాళులర్పించాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏముంది? అసలు ఎన్టీఆర్ గారికి నివాళులర్పించాల్సి పరిస్థితి వస్తే మీ గురువుగారని చంద్రబాబు నాయుడిని నీలాంటి వాళ్ళని అందరినీ ఉరిదీస్తే కానీ ఎన్టీఆర్ గారికి నివాళులర్పించినట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. నిన్ను కానీ నీ గురువు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీస్తే కానీ మన ఎన్టీఆర్ గారికి నివాళులర్పించినట్టుంటుంది. అది గుర్తుపెట్టుకో. నీ నోరుంది కదా అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలను అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి అయింది, పిచ్చి కూతురు మాట్లాడుతున్నట్టు, పిచ్చి మాటలు మాట్లాడుతుంటావు, ఏ రోటికాడ ఆ రోటికాడ మాట్లాడుతుంటావు. మొన్న ఆదిలాబాద్కి పోయి యూనివర్సిటీ ఆదిలాబాద్లో పెడతాను చెప్పినావు. నిజామాబాద్కి పోయి చదువులమ్మ తల్లి సరస్వతమ్మ తల్లి అక్కడ యూనివర్సిటీ పెడతాంటావు. ఇప్పుడు ఖమ్మం వచ్చేసి అక్కడ చిన్న మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు రావాలని చెప్పేసి అక్కడ ఎన్టీఆర్ గారినో లేకపోతే అక్కడ వైఎస్ఆర్ గారినో అభిమానిస్తున్నట్టు నటిస్తున్నావు కదా. అసలు ఈ చిల్లర ఓట్ల కొరకు అసలు బీఆర్ఎస్ పార్టీని తీయాల్సిన అవసరం ఉంది. నీ ఓట్లు కావాలంటే అడుక్కో, కాళ్ళు పట్టుకో, మాకు సంబంధం ఉంది. అసలు నీ పార్టీ టీడీపీ పార్టీలో ఉండి ఇప్పటికీ టీడీపీ పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతుంటావు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినావు, కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నువ్వు బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలగొట్టేంత దమ్ము ధైర్యం ఉందా నీకు? టచ్ చేసి చూస్తావా? నువ్వు దిమ్మకున్న పైపు ఉంటుందిగా, పైపు ఉన్న తాడును కూడా పీకలేవు నువ్వు. గుర్తుపెట్టుకో. తాడును కూడా టచ్ చేసినా కూడా నీ తెలంగాణలో తిరగనీయం. గుర్తుపెట్టుకో. ఉద్యమ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ. తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని సైతం తెచ్చిన పార్టీ. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి కృషి వల్ల వచ్చింది, కేసీఆర్ గారి ప్రాణత్యాగం వల్ల వచ్చింది. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి హోదా నుండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో బొంద పెడతా దిమ్మలు గొలగొట్టని చెప్తున్నావుగా. సిగ్గుమాలన్నాడు, సిగ్గులో ఉన్నాడు, సోయిలో ఉన్నాడు. అసలు నీకు బుద్ధి ఉంది అసలు ఏమన్నా? ఒక పార్టీ 10 సంవత్సరాలు అధికారం చేసి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి నెంబర్ 1 అయింది రాష్ట్రం దేశంలోనే. అట్లాంటి పార్టీ దిమ్మని కూలగొడతావా? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు, పీసీసీ ప్రెసిడెంట్ అయినావు, ముఖ్యమంత్రి అయినావంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నీకు. అదే తెలంగాణ రాకపోతే నువ్వు ఓడు అసలు కోన్కి గౌటంగానే నువ్వు. అసలు నీకేం సంబంధం అంటున్నా? మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మా పార్టీలతోనే నువ్వు స్టార్ట్ అయిన నీ రాజకీయ జీవితం. అట్లాంటిది మా పార్టీ దిమ్మల్ని కొలగొడుతుంటావా? నీకెంత ధైర్యం? అసలు టచ్ చేసుడు. ఇది ఆషామాషి పార్టీ కాదు. దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ. మేము మా సభ్యులను మా కార్యకర్తలను అనుకుంటే నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా ఏ మూల కూడా తిరగలే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? రోజు చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఓడివా? అసలు నీ పార్టీ నువ్వు కాపాడుకో ఫస్ట్. నీ పార్టీ వాళ్ళని నువ్వు వివిధ నీకు అనుకూలమైన పేపర్లో రాపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నీ పార్టీని నమ్మట్లేదు. రోజుకో పూటకో మాట మాట్లాడుతుంటావు. అసలు నీకు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు 6 గ్యారెంటీలు ఏమైనా ఒక్కసారి గుర్తు చేసుకో. ఒకసారి ఆ డైవర్షన్ కొరకు, 420 హామీలను డైవర్షన్ కొరకు, పాలన గాడి తప్పిందని డైవర్షన్ కొరకు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తూ ఉంటావు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటావు. పొద్దున్న లేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఆడిపోసుకుంటూ తప్ప నీకు ఇంకో పని లేదు. అసలు నువ్వు ఏ 6 గ్యారెంటీలు అమల్లో తెస్తాను, 6 గ్యారెంటీలు చేస్తానని చెప్పి అధికారులకు వచ్చినావు కదా. 6 గ్యారెంటీలు ఎటకెక్కినాయి చూడు, దాని మీద దృష్టి పెట్టు. పాలన గాడి తప్పింది చూడు, దాని మీద దృష్టి పెట్టు. 420 హామీలను పక్కన పెట్టేసి చూడు, వాటి మీద దృష్టి పెట్టు. నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని దిమ్మలు కొడతా, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, కేటీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాట్లాడతా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడితే ఎన్ని రోజులు డైవర్షన్ చేస్తావు? ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా నడుస్తావు? ఇంకా ఉన్నది 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎలక్షన్ పీరియడ్ అయినా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు అమలు చేస్తావు? దాని మీద దృష్టి పెట్టు నీకు దమ్ముంటే.
అక్కడ ఖమ్మంలో పోయి ఏదో ఇష్టానుసారం మాట్లాడతావు, ఇక్కడ వచ్చి ఏదో ఒకటి మాట్లాడతావు. నీకు నిజంగా కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం, హైదరాబాద్ కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం. జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం పడకేసింది, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఒక్క లైట్ స్ట్రీట్ లైట్ వేయాలంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే దాదాపు 45 నుంచి 2 నెలలు పడుతుంది. ఏమనంటే ఆఫీసర్లు ఏమంటారు, మాకు స్టాక్ లేదంటారు, మా దగ్గర స్టాఫ్ లేదంటారు. లైట్లు వేసేవాడికి జీతం ఇవ్వాలని దుస్థితిలో ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు. 6 నెలలు అవుతుంది వాళ్ళకి జీతం ఇవ్వకుండా. పాపం వాళ్ళు చిన్న పేదవాళ్ళు 6 నెలలు జీతం ఎట్లా బతుకుతారు? స్ట్రీట్ లైట్ వేసేవాడు లేడు, నువ్వు దాని మీద దృష్టి పెట్టావు. నీళ్ళు సరిగా రావట్లేదు, కరెంటు సరిగా రావట్లేదు, దాటి మీద దృష్టి పెట్టావు. నువ్వు పాలన మీద పడకేసింది, అసలు పాలనని పట్టించుకోవు. పొద్దున్న లేస్తే కళ్ళలో కూడా రాత్రి పగలు లేకుండా 24 గంటలు కేసీఆర్ గుర్తొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది మీకు. అసలు నీ ఉద్దేశం ఏంది అర్థం కాదు. చేత కాకుండా దిగిపో ముఖ్యమంత్రిగా. మీ పార్టీలో ఎవడన్నా అనుభవజ్ఞుడు ఉండి ఏమైనా చేయగలడు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. అంతే తప్ప నీ చేతగాంతానని కప్పిపుచ్చుకోవడం కొరకు మా బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం, మా కేసీఆర్ గారి మీద ఏడవడం నీ పెద్ద రోజు అలవాటైపోయింది నీకు. అసలు నీకు దమ్ముంటే నీ పాలన మీద, నీ పాలన మార్పు చూపించు. ఒక్కటన్నా ఒక ఇల్లు కట్టినావా, డబుల్ బెడ్రూమ్ కట్టినావా, లేకపోతే నువ్వు ఇచ్చిన ఇందిరా మిల్లు ఇస్తాను ఇచ్చినావా? కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, వాటర్ ఇవ్వలేని పరిస్థితి. మీ దుష్ట పాలనలో కనీసం చెక్ డ్యాములని బాంబులు పెట్టి పేలుస్తున్నావు, పట్టించుకోలేని దరిద్రుడు నువ్వు ఒక ముఖ్యమంత్రివి. మళ్ళీ దానికి మాటలు మాట్లాడుతుంటావు. మేము వినాలి దానికి. తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు నిన్ను, నీ భాష చూసి, నిన్ను చూసి, నీ పాలన చూసి. అట్లాంటి ముఖ్యమంత్రివి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. చిన్న వయసులో వచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, 420 హామీలను దృష్టి పెట్టాలి, గ్యారంటీలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. కనీసం రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటావు. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కొరకు ఎదురోళ్ళ మీద దుమ్మెత్తిపోస్తుంటావు, ఎదురోళ్ళ మీద బురద తల్లుతుంటావు, ఎదురోళ్ళ మీద బట్టగలిచి మీదేస్తుంటావు. అసలు ఇదేం దరిద్రం అలవాటు నీకు? ఏదన్నా తెలియకుంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. లేకపోతే మంచి సలహాదారులను పెట్టుకొని మంచి సలహాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ చేశారు కేసీఆర్ గారు, దానికి ఇంకా భిన్నంగా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం, లేకపోతే ఎక్కువ అభివృద్ధి చేస్తాం ఆలోచనలు ఉండాలి తప్ప పొద్దున్న లేస్తే ఇవేం తిట్లు నీవి. తొక్కుకుంటూ వస్తావు, తొక్కుకుంటూ వస్తావు. నిన్ను తెలంగాణ ప్రజలు తొక్కితే అడ్రస్ లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి, అడ్రస్ లేకుండా పోతావు. అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడుకుంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలన మీద చూపించవు. అనేది ఈ రోషం మాటలు, ఈ పిచ్చి మాటలన్నీ పాలన మీద పక్కన పెడతావు. నీకు అసలు జిహెచ్ఎంసీలో కనీసం పారిశుద్ధ్యం చేసి క్లీన్ చేసేది లేదు. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయం అయిపోయింది. ఒక్క జూబ్లీస్లో మొన్న గెలవంగానే అది అన్యాయంగా అక్రమంగా గెలిచినావు, నీకు తెలుసు అది. దానికే జబ్బలు తరుచుకుంటున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తాయి కదా, రేపు మాపు ఇంకో ఏప్రిల్లో మేలో వస్తాయి కదా, అప్పుడు మీ సంగతి చెప్తాం. అప్పుడు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీ పాలన మంచిదే అయితే, నీ పాలన మీద నీకు ఏదన్నా మంచి అవగాహన మంచి చేస్తున్నా నీకు అనిపిస్తే తెలంగాణ ప్రజలకు, నువ్వు 10 మంది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకున్నావు కదా, వాళ్ళని రాజీనామా చేయించదు. ఎలక్షన్ రా, నీకు దమ్ముంటే. ఆ చేత కాదు అట్లాంటివి దద్దమ్మ మాటలు మాట్లాడతాడు. దద్దమ్మ పాలన చేసుకుంటూ దద్దమ్మ మాటలు మాట్లాడుతూ అన్నీ కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేస్తాడు. మీ స్పీకర్ గారిని కూడా నీ రుచిలోకి దింపినావు కదా. పాపం ఆయన స్పీకర్ ఒక మంచి హోదాలో కూర్చున్నావు, ఒక స్పీకర్ ఉన్న గౌరవాన్ని కూడా తీసేసినావు కదా, ఒక కార్యకర్తలకు చేస్తుంది కదా. 7 మంది క్లీన్ చిట్ ఇచ్చేసిండు, ఇంకా రేపో మాపో 2 ఇస్తాడు. సరే అవన్నీ 9 మంది పక్కన పెడితే ఒక విషయం. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దానా నాగేందర్ గారు ఓపెన్గా దొరికింది కదా టెక్నికల్గా. మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది కదా, మరి టెక్నికల్ దొరికింది, ఆయన రాజీనామా చేయలేవా? అంత ధైర్యం లేదా? దానా నాగేందర్ గారు రాజీనామా చేసి గెలిపించుకునే సత్తా లేదా నీకు? మరి నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతూ పీకేస్తున్నా పొడి చేస్తున్నా తెలంగాణలో అని చెప్పేసి. ఇప్పటికైనా దమ్ముంటే నువ్వు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి దానా నాగేందర్ రిజైన్ చేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేపి. మా బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడా, మీ దానా నాగేందర్ గెలుస్తా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి ఏ క్యాండిడేట్ గెలుస్తా చూద్దాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా దాదాపు 300 వార్డు చేసినావు కదా, 300 వార్డుల్లో 300కు దాదాపు 250 పైచిలకు మేము గెలుస్తాం చూడండి. ఎందుకంటే మా కేసీఆర్ గారు, మాకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత చక్కగా అభివృద్ధి చేసిండో. నిమిషాల మీద క్లీనింగ్ ఉండేది, నిమిషాల మీద లైట్లు వచ్చేది, వాటర్ ఇబ్బంది లేకుండే. ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో నిరసన తెలిపిన ప్లేసే లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పాలనలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపేది. మా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు పాలనలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా 100% సక్సెస్ అయిండు. అది పాలన అంటే. బస్తీ దవాఖానలు పెట్టినాం, కమ్యూనిటీ హాల్స్ కట్టినాం, మల్టీలెవెల్ ఫంక్షన్లు కట్టినాం. అసలు ఎంత అద్భుతంగా పరిపాలించినాం. అది నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. తిట్లు పక్కన పెట్టవా? మీకు ఎట్లా తిట్టినో మేము అంతకన్నా డబ్బులు తిట్టగలుగుతాం. మీరు తెలంగాణ బిడ్డ అయితే మేము తెలంగాణ బిడ్డలమే, మేము 100% తిట్టగలుగుతాం.
తిట్లు కాదు కదా ముఖ్యంగా మనకు కావాల్సింది. నీ 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినావు, అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయి. అంతే తప్ప ఈ పక్కన పెట్టి తిట్టేదండకం పెట్టుకుంటూ రోజు పొద్దున్న లేసి ఏంది ఇది? నీకు దమ్ముంటే ఇప్పటికి చెప్తున్నా, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గద్దలను టచ్ చేసి చూడు, నీ గద్దె దింపకుండా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన పార్టీ నువ్వు గద్దె దింపుతావా? నీకు అంత ధైర్యమా? అంత కండకావరమా నీకు? ఏం చూసుకోనే నీకు? ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటుందా? ఇంకో మా ఇంట్లో 2-3 సంవత్సరాలు ఉంటే ఉండదు, ఊసిపోద్ది. ఆ తర్వాత ఎక్కడ పోతావు? నీ బతికెంత, నువ్వెంత? మా పార్టీకి గద్దె పెద్దోడు అయిపోయినావు. అయితే మా పార్టీ మా కేసీఆర్ పెట్టిన భిక్షం వల్ల నువ్వు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఇష్టానుసారం పక్కన పెట్టి మాటలు తగ్గించుకొని ముఖ్యమంత్రి లాగుండు. తెలంగాణ ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినవో, 420 హామీలు ఇచ్చినవో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయి. కానీ మా కేసీఆర్ గారితో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద అవాక్ సేవకులు మాత్రమే నాలుక చీరేస్తాం. జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారిని టచ్ చేసి కేసీఆర్ నోట్లకెళ్ళి మాట రావాలంటే వణుకు పుట్టాలి మీకు. కేసీఆర్ గారిని నోట్లకెళ్ళి మాట రావాలంటే ఏం కేసీఆర్ అంటే తమాషా అనుకుంటున్నావా? కేసీఆర్ గారు అంటే శక్తి. గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారు అంటే శక్తి. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన వ్యక్తి. అంత మట్టి మహామేధావిని నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావా? అసలు ఎవరు అనటం లేకనా? నువ్వు అధికారం ఉన్నది కాబట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అదే అధికారం లేకుండా పక్కకు రా, నిన్ను 100 మీటర్లు కాదు 1000 మీటర్లు పై గోతి తొక్కి పడేస్తాం మేము. ఏమనుకుంటున్నావు అసలు? ఇప్పటికైనా జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మా పార్టీ జోలికి వచ్చినా, మా పార్టీ గద్దెల జోలికి వచ్చినా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు.